బాబుని ఆ కొడుకు ఈ కొడుకు లోకేష్ ఆ కొడుకు ఈ కొడుకు అన్నప్పుడు దానికి కౌంటర్ గా తిట్టారు కానీ మొదటైతే వీళ్ళు కదా. ఇంకోటి అధికార పక్ష తిట్టుని తప్పు పడతారు ఎవరైనా. అధికారంలో ఉన్న నోరదుపులో పెట్టుకోవాలి, అధికారంలో అహంకారం కనిపిస్తుంది. అధికారంలో ఉన్న నోరదుపులో పెట్టుకోవాలి. వాడు తిట్టాడా రైట్, నువ్వు నీ విచక్షణకు వదిలేస్తున్నాను, చట్టపరంగా కేసు పెట్టు, చట్టపరంగా శిక్షించు అంతే. కానీ కోర్టులో ఏం చెప్పినాయి, పార్టీ అనే నోటీస్ ఇచ్చి అట్లా ఎందుకు తిట్టావో తెలుసుకో అంది, అంతేగాని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. కాబట్టి అక్కడ వాళ్ళకి అదేం చేయలేక తిట్టుకు తిట్టు సమాధానం బిగినైంది. కోర్టులు ఆ రోజున కనుక అట్లా తిట్టడం తప్పని చెప్పి వాళ్ళని శిక్షించుంటే అసలు ఇక్కడ దాకా వచ్చుండే కాదు. అదే తేడా. చంద్రబాబు గారు తీసుకుంటున్న జాగ్రత్త చూడొచ్చా ఈ ఖచ్చితంగా. కంట్రోల్ చేసేసి ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు, మనం అహంకారం వద్దు, రాజకీయ అహంకారాన్ని ప్రజలు అంగీకరించరు అన్నటువంటి. అందులో 50% పాటిస్తున్నారు, 50% పాటించట్లేదు. గొడవలు చేయొద్దన్నారు, చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు తిట్ల లాంటిది లేదు. రెండవది ఏంటంటే అవిజాత్యంతో మాట్లాడేటటువంటి ధోరణి లేదు. ఆ విషయంలో హర్షించాలి, అభినందించాలి.